సో రైట్ ఇక డీటెయిల్స్ చూస్తే గురుకులాల నిర్వహణలో రేవంత్ సర్కారు వైఫల్యం మరోసారి బయటపడింది. రాష్ట్ర వ్యాప్తంగా గురుకులాల్లో వరుసగా జరుగుతున్న ఫుడ్ పాయిజన్ ఘటనలతో విద్యార్థులైతే అవస్థలు పడుతున్నారు. నాగర్ కర్నూలు జిల్లా అమరాబాద్ మండలం మన్ననూరులో గురుకులంలో ఫుడ్ పాయిజన్ ఘటన కలకలం రేపింది. వసతి గృహంలో కనీసం తాగేందుకు నీళ్లు కూడా సక్రమంగా లేవని విద్యార్థులైతే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి దయనీయ పరిస్థితుల వల్లనే తరచూ ఫుడ్ పాయిజన్ ఘటనలు జరుగుతున్నాయని వాపోతున్నారు. ట్రైబల్ వెల్ఫేర్ బాలుర గురుకుల పాఠశాలలో అల్పాహారం తిన్న 26 మంది విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. అయితే వాంతులు, కడుపు నొప్పితో విద్యార్థులు బాధపడుతున్నారు. అస్వస్థతకు గురైన విద్యార్థులనైతే అచ్చంపేట ఏరియా ఆసుపత్రికి తరలించారు. అయితే అస్వస్థతకు గురైన విద్యార్థులకు ఇటు వైద్యం చేసే విషయంలోనూ కూడా తీవ్ర అలసత్వం ప్రదర్శిస్తున్నారు. ఆసుపత్రిలో బెడ్లు లేకపోవడంతో కూడా స్టూడెంట్స్ ను కింద పడుకోబెట్టారు. ఎంఆర్పిఎస్ రాష్ట్ర నాయకులు నిజంగా తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర విద్యాశాఖను ముఖ్యమంత్రి గారి వద్ద ఉంచుకొని హాస్టళ్లలో సన్న బియ్యం ఇస్తున్నాం, గత ప్రభుత్వాల కంటే భిన్నమైనటువంటి మార్పులు చేస్తూ నాణ్యమైన విద్యను అందిస్తున్నటువంటి ప్రభుత్వం మాటల్లో ఉంది తప్పిస్తే వాస్తవంగా క్షేత్రస్థాయిలో పరిశీలిస్తే ఆ విధమైనటువంటి పరిస్థితి లేదనేది మనకు కీలకంగా తెలుస్తుంది. మన్ననూరు పీటీసీ గురుకుల పాఠశాలలో ఉదయం కిచిడి టిఫిన్ చేసినటువంటి విద్యార్థులకు దాదాపు 26 మందికి ఫుడ్ పాయిజన్ కావడం అనేటువంటిది నిజంగా ప్రభుత్వం విద్యాలయాల పట్ల హాస్టళ్ల పట్ల ప్రభుత్వానికి ఉండేటువంటి చిత్తశుద్ధికి ఇది నిదర్శనం. ఎందుకంటే మేము విద్యార్థులతో మాట్లాడినటువంటి సందర్భంలో విద్యార్థులు స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నారు, వాళ్ళకి పెట్టినటువంటి అల్పాహారంలో టిఫిన్లో పురుగులన్నం పెడుతూ విద్యార్థులు ప్రశ్నించినప్పటికీ కూడా ప్రభుత్వం ఆ అధికారుల దృష్టికి తీసుకెళ్ళినా కూడా ఆ బియ్యాన్ని మార్చకుండా పురుగులన్నాన్ని వండి పెట్టడమే విద్యార్థులకు అయినటువంటి అస్వస్థత కారణం. విద్యార్థులు ఇప్పుడు ప్రస్తుతం అచ్చంపేట ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. నిజంగా ముఖ్యమంత్రికి ప్రభుత్వ హాస్టళ్ల పైన చిత్తశుద్ధి ఉంటే తక్షణమే తప్పనిసరిగా వారికి ఒక జిల్లా స్థాయి అధికారి ప్రతి ఒక్క హాస్టల్లో తనిఖీ చేసి ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. రైట్ ఇక ఇదే విషయానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి శేఖరాచారి ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. రైట్ శేఖరాచారి, ఇటు గురుకులాల్లో అయితే వరుసగా మళ్ళీ జరుగుతున్న ఫుడ్ పాయిజన్ ఘటనలతో అయితే విద్యార్థులు అవస్థలు పడుతున్నారు. అసలు ఎందుకు ఇలా నెగ్లిజెన్సీ చూపిస్తున్నారు? దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? అంజనా, నాగర్ కర్నూలు జిల్లాలోని నల్లమల్ల అటవీ ప్రాంతంలో ఉండేటువంటి ఏదైతే అమరాబాద్ మండలం మన్ననూరులో ఉండేటువంటి ట్రైబల్ వెల్ఫేర్ పీజీ గురుకుల పాఠశాలకు సంబంధించి అక్కడ ఉదయం టిఫిన్ తిన్న తర్వాత అల్పాహారం తిన్న తర్వాత 26 మంది విద్యార్థులకు ఒక్కసారిగా ఫుడ్ పాయిజన్ కావడంతో వాళ్ళందరినీ కూడా హుటాహుటిన సంబంధిత దగ్గరలో ఉన్నటువంటి ఆసుపత్రికి, మన్ననూరులో ఉన్నటువంటి ఆసుపత్రికి కొంతమంది తరలించారు. అక్కడి నుంచి మరికొంతమందిని అచ్చంపేట ఏరియా ఆసుపత్రికి కూడా తరలించారు. వాళ్ళందరికీ కూడా ప్రస్తుతం ట్రీట్మెంట్ నడుస్తూ ఉంది. అయితే వాళ్ళకందరికీ కూడా ఉదయం అల్పాహారం కిచిడి లాంటిది తర్వాత తిన్న తర్వాత వాళ్ళకందరికీ కూడా ఒక్కసారిగా వాంతులు, విరేచనాలు, కడుపు నొప్పి కూడా కావడంతో ఇది గుర్తించినటువంటి అక్కడ ఉన్నటువంటి సిబ్బంది లేదంటే వాళ్లకు అక్కడ ఉన్నటువంటి విద్యార్థులు ఒకరికొరకు మాట్లాడుకొని చెప్పడంతో హుటాహుటిన ఆటోలలో అక్కడ ఆసుపత్రికి తరలించారు. అయితే ఎంత దయనీయమైన పరిస్థితి అంటే ఈ ఫుడ్ పాయిజన్ అయినప్పుడు మంచి ఆసుపత్రిలోకి తీసుకెళ్ళైతే ఆసుపత్రిలో మరి దయనీయమైనటువంటి పరిస్థితి. ట్రీట్మెంట్ విద్యార్థులకు అందించేటువంటి క్రమంలో బెడ్లు లేక వరుసగా కింద పడుకోబెట్టి వాళ్ళకందరూ కూడా ట్రీట్మెంట్ చేసేటువంటి విజువల్స్ మనము కనిపిస్తా ఉన్నాయి. మరి దారుణం అనిపిస్తా ఉన్నది చూస్తుంటే. అక్కడి నుంచి ఏరియా ఆసుపత్రికి తీసుకొచ్చారు, అక్కడ ట్రీట్మెంట్ నడుస్తా ఉంది. ఇదంతా కూడా ప్రభుత్వ పర్యవేక్షణ అధికారుల, ఉన్నతాధికారుల పర్యవేక్షణ లేకపోవడం లేదా ప్రభుత్వ నిర్లక్ష్యం. ముమ్మాటికి ఇది ప్రభుత్వ నిర్లక్ష్యం. ఏం జరుగుతా ఉంది, విద్యార్థులకు ఏం వండి పెడతా ఉన్నారు, వాళ్ళకి ఏం సప్లై చేస్తా ఉన్నారు, కనీసం దానిపైన పరిశీలన చేసేటువంటి పరిస్థితి కూడా అసలు లోపల ఏం జరుగుతుందని చెప్పేసి కూడా తెలుసుకునే బయటి వాళ్ళకి తెలిసే పరిస్థితి లేదు. ఎందుకంటే ప్రతి గురుకులంలో కూడా లోపలికి ఎవరు వెళ్ళకూడదని ఆంక్షలు ఉన్నాయి. అక్కడ బోర్డులు పెట్టేసి కలెక్టర్ ఆదేశం ఉంటే తప్ప లోపలికి ఎవరు రానివ్వమని చెప్పేసి నిర్మోహమాటంగా కనీసం మీడియాకు కూడా అనుమతి ఇచ్చే పరిస్థితి లేదు. ఇదంతా కూడా లోపల ఒక్కసారిగా అంటే సమస్య ఏం జరుగుతుంది, తర్వాత సమస్య చిన్నదే పోయి పెద్ద సమస్య వచ్చినప్పటికీ కూడా బయటికి చెప్పేటువంటి పరిస్థితి విద్యార్థులకు లేదని చెప్పేసి కూడా ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా
కనిపిస్తా ఉంది. విద్యార్థుల తల్లిదండ్రులు, తర్వాత ఈ ప్రజా సంఘాల నాయకులు, విద్యార్థి సంఘాల నాయకులు కూడా పెద్ద ఎత్తున ప్రభుత్వం పైన ఆరోపణ చేస్తా ఉన్నారు. ఇదంతా కూడా ముమ్మాటికి ప్రభుత్వ నిర్లక్ష్యమే. ప్రతి గురుకులంలో కూడా అసలు అంటే బియ్యం సక్రమంగా లేవు, పురుగులు ఉన్నటువంటి అన్నం పెడతా ఉన్నారు, నీళ్ల చారు పోస్తా ఉన్నారు. ఇవన్నీ కూడా అసలు ఉడకన అన్నం పెట్టడము, తర్వాత ఉడకని కూరగాయలతో విద్యార్థులకు ఫుడ్ పెట్టడం వల్ల ఇవన్నీ అవుతున్నాయని చెప్పేసి, ముఖ్యంగా తాగేటువంటి నీరు పరిశుభ్రంగా లేకపోవడం, కావాల్సినటువంటి ప్యూరిఫైడ్ వాటర్ తాగడానికి ఇవ్వకపోవడం వల్ల ఇవన్నీ జరుగుతున్నాయని చెప్పేసి కూడా వాళ్ళు ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. కనీసం అసలు ప్రతి వారానికి ఒకసారైనా కానీ అక్కడ సంబంధిత అధికారులు పర్యవేక్షిస్తే ఈ పరిస్థితులు ఉండవని చెప్పేసి, గతంలో ఈ పరిస్థితి లేదని చెప్పేసి, గతంలో ఎవరు వెళ్ళినా కానీ లోపల పరిశీలించే పరిస్థితి ఉండేది, విద్యార్థులకు బాగోగులు అడిగి తెలుసుకునే పరిస్థితి ఉండేది, కనీసం అక్కడ ఉండేటువంటి విద్యార్థులు బయటికి చెప్పుకునే పరిస్థితి ఉండేది. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు అని చెప్పేసి, ఆ పరిస్థితి అక్కడికి వెళ్లే పరిస్థితి నిషేధిత ప్రాంతం మాదిరిగా అక్కడికి ఎవరిని రానియట్లేదని చెప్పేసి కూడా పలు విద్యార్థి సంఘాలు ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇది ఒకటే కాదు, మీడియాకు కూడా లోపలికి అనుమతి లేదు. అసలు ఎంతమందికి ఫుడ్ పాయిజన్ అయిందని అడిగితే కూడా చెప్పే పరిస్థితి లేదు. అక్కడ ఏం జరుగుతుందో అని చెప్పి ఎవరికి సీరియస్ ఉంది, అసలు ఎవరికి మామూలుగా ఉంది కూడా చెప్పే పరిస్థితి లేదు. మొత్తంగా అయితే వాళ్ళైతే ఇప్పుడైతే ట్రీట్మెంట్ నడుస్తా ఉంది. విద్యార్థులకైతే ఉదయం తిన్న తర్వాత ఇదంతా జరిగిందని చెప్పేసి కూడా అక్కడ విద్యార్థులతో పాటు అక్కడ తల్లిదండ్రులు కూడా వచ్చారు. వాళ్ళు ఆరోపిస్తున్నది ఒకటే, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ గురుకులాలన్నీ కూడా అస్తవ్యస్తంగా తయారయ్యాయి, ఎవరు పట్టించుకునే పరిస్థితి లేదు. పిల్లలు అసలు అంటే చదువు కోసం పంపిస్తున్నాం కానీ వాళ్ళు ఫుడ్ తినడంలో మాత్రం నరకం అనుభవిస్తా ఉన్నారు. గతంలో ఫుడ్ బాగుండేదని చెప్పేసి ఇప్పుడు ఫుడ్ చాలా దయనీయమైనటువంటి పరిస్థితికి వచ్చేసిందని చెప్పేసి కూడా తల్లిదండ్రులు ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. విద్యార్థులు ఎప్పుడైనా ఇంటికి వస్తే ఇదే చెప్తా ఉన్నారు, మేము ఆ తిండి తినలేకపోతున్నాం, చాలా ఇబ్బందులకు గురవుతున్నాం అని చెప్పేసి కూడా చెప్తున్నారని చెప్పేసి కూడా వాళ్ళు తల్లిదండ్రులు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఏదేమైనప్పటికీ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే, వాటిపైన పర్యవేక్షణ లేకపోవడం వల్లే, విద్యార్థుల బాగోగులు చూడకపోవడం వల్లే, అక్కడికి ఎవరిని రానివ్వకపోవడం వల్లే ఇదంతా కూడా జరుగుతుందని చెప్పేసి ఇప్పటికైనా ఉన్నతాధికారులు, తర్వాత ప్రజాప్రతినిధులు అయితే అసలు పట్టించుకున్నటువంటి పాపాన పోతలేదు. ఈ ప్రభుత్వానికి సంబంధించిన ఎమ్మెల్యేలు కావచ్చు, మంత్రులు కావచ్చు, అసలు గురుకులాల్లో అసలు ఏం జరుగుతా ఉంది దానిపైన కనీస సమీక్షలు కూడా చేసే పరిస్థితి లేదు. ఎప్పుడో ఒకసారి మొక్కుబడిగా పోతా ఉన్నారు, పైనుంచి ఆదేశాలు వస్తే తప్ప పోతా ఉన్నారు. కానీ పిల్లలు ఏం తింటున్నారు, ఎలా చదువుకుంటున్నారు, వాళ్ళ క్రమశిక్షణ ఏ విధంగా ఉంది, లోపల ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి, అసలు ఆ తాగునీళ్ళ పరిస్థితి ఏంటి, ఇవన్నీ కూడా సమీక్షించే పరిస్థితి లేదు. వాళ్ళకి కావాల్సినటువంటి వనరులు, వసతులు సమకూర్చే పరిస్థితి అయితే కనిపిస్తలేదని చెప్పేసి ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించాలి. ఇప్పటికే నాగర్ జిల్లా గతంలో కూడా ఎన్నో ఫుడ్ పాయిజన్లు అయ్యాయి. తాజాగా ఈ ఫుడ్ పాయిజన్ కావడంతో ఇప్పుడు ముందే అడపదడప వర్షాలు కూడా పడతా ఉన్నాయి. ఈ వర్షాకాలంలో తాగునీటి సమస్య ఉంటుంది, దానికి తోడు తాగునీరు కూడా కలుషితం అయి ఉంటుంది. ఇవన్నీ కూడా జాగ్రత్తలు చూసుకొని విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని, లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళనకు దిగుతామని చెప్పేసి ఇటు విద్యార్థి సంఘాలు, తల్లిదండ్రులు, తర్వాత వీళ్ళకి సంబంధించి పెద్ద ఎత్తున కూడా ప్రభుత్వం పైన హెచ్చరించడం కాదు, ఆగ్రహం కూడా వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. సంజన. ఓకే, ఆల్ రైట్ శేఖరాచారి, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.